హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 6 అయినటువంటి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సర్సైజ్ 6Cలో రోమన్ నెంబర్ 1లో 1 to 7 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఎక్సర్సైజ్ 6Cలో ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? If NP3 is equal to 1320, find N అంటున్నారు. ఓకేనా, మనకి NPR అంటే ఫార్ములా ఏం తెలుసమ్మా? N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. ఇక్కడ మనకి NP3 ఇచ్చారు, వాల్యూ ఏంటి? 1320. NP3ని మనం ఏ విధంగా రాయొచ్చు? N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా. That is equal to 1320. That implies n factorial ni nenu ikkada n into n minus 1 into n minus 2 into n minus 3 factorial అని రాయొచ్చు. డినామినేటర్ లో ఏముంది? n minus 3 factorial ఉంది కదా. సో n minus 3 factorial అనేది క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1320. సో ఇప్పుడు మనకి వాల్యూ ఏమొచ్చింది? n into n minus 1 into n minus 2 ఈక్వల్ టు 1320 అని వచ్చింది. ఓకే, ఇక్కడ 1320ని మనం ఏ విధంగా రాయొచ్చమ్మా? 132 ఇంటూ 10 అని రాయొచ్చు. అండ్ అగైన్ 132ని మనం 12 11s రాయొచ్చు కదా. 12 ఇంటూ 11 ఇంటూ 10. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఏ విధంగా ఉంది? n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫార్ములాలో ఉందా? చూడండి, 12 ఇంటూ 12 మైనస్ 1 ఇంటూ 12 మైనస్ 2 అని రాయొచ్చు కదా. సో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ n వాల్యూ అనేది ఏమొస్తుందమ్మా? n వాల్యూ 12 వస్తుంది. ఓకే, అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్ చూడండమ్మా, ఏమంటున్నారు? ఇఫ్ NP7 is equal to 42 into NP5, find N. ఓకే, మనకి NPR అంటే ఫార్ములా ఏం తెలుసమ్మా? N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. ఇక్కడ ఏమిచ్చారు? NP7 is equal to 42 into NP5 అని ఇచ్చారు. ఓకే, దట్ ఇంప్లైస్ NP7ని మనం N ఫ్యాక్టోరియల్ బై n minus 7 factorial అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 42 ఇంటూ NP5ని n factorial by n minus 5 factorial అని రాయొచ్చు. దట్ ఇంప్లైస్ n factorial by n minus 7 factorial ఇంటూ ఇక్కడ రైట్ సైడ్ n factorial by n minus 5 factorialని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే n minus 5 factorial by n ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ టు 42 అని రాయొచ్చు. n ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ని n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6 ఇంటూ n మైనస్ 7 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. బై n మైనస్ 7 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 42. ఇక్కడ n మైనస్ 7 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 42. సింప్లిఫై చేయండి. n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6 అనేది ఏమొస్తుంది? n స్క్వేర్ మైనస్ 11n ప్లస్ 30. అండ్ ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ 42 కదా, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 42 ఈజ్ ఈక్వల్ టు 0. That implies n square minus 11n minus 12 is equal to 0 అవుతుంది. ఓకేనా? దట్ ఇంప్లైస్ ఇప్పుడు 12ని మనం ఏ విధంగా రాయొచ్చు? 12 1s are 12 కదా. సో n స్క్వేర్ మైనస్ 11nని మైనస్ 12n ప్లస్ n అని రాయొచ్చు. మైనస్ 12 is equal to 0. n స్క్వేర్ మైనస్ 12n లోంచి n అనేది కామన్ తీస్తే n ఇంటూ n మైనస్ 12. అండ్ ఇక్కడ n మైనస్ 12 ప్లస్ 1 అనేది కామన్ తీస్తే n మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇప్పుడు n మైనస్ 12 అనేది కామన్ తీయండి, ఏమవుతుంది? n మైనస్ 12 ఇంటూ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ n మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ n plus 1 is equal to 0. That implies n is equal to 12 or n is equal to minus 1. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా n అనేది పాజిటివే ఉండాలి కాబట్టి therefore n is 12. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్ ఏమంటున్నారు? n plus 1 p5 is to np6 is equal to 2 is to 7. find n అంటున్నారు. చూడండి సొల్యూషన్,
ఫస్ట్ మనకి ఎన్పిఆర్ అంటే ఫార్ములా ఏం తెలుసు, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, n+1 p5 ఈజ్ టు np6 ఈజ్ ఈక్వల్ టు 2:7 అని ఇచ్చారు. సో రేషియోని మనం ఏ విధంగా రాయొచ్చు, n+1 p5 బై np6 ఈజ్ ఈక్వల్ టు 2/7 అని రాయొచ్చు. అండ్ ఫార్ములా అప్లై చేయండి. n+1 p5 అంటే n+1 ఫ్యాక్టోరియల్ బై n+1 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్లో ఉంది np6 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 6 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2/7. దట్ ఇంప్లైస్ n+1 ఫ్యాక్టోరియల్ ని మనం n+1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా, బై n+1 మైనస్ 5 అంటే n-4 ఫ్యాక్టోరియల్. ఇక్కడ డినామినేటర్లో n ఫ్యాక్టోరియల్ బై n-6 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది, n-6 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2/7. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యే ఉన్నాయా, n ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ n+1 ఇంటూ n-6 ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్లో ఏముంది ఇక్కడ n-4 ఫ్యాక్టోరియల్ కదా ఉంది, n-4 ఫ్యాక్టోరియల్ని n-4 ఇంటూ n-5 ఇంటూ n-6 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 2/7. n-6 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుందమ్మా, n+1 by n-4 into n-5 is equal to 2/7. Cross multiplication చేయండి. 7 into n+1 is equal to 2 into n-4 into n-5. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, 7 into n+1 అంటే 7n + 7 is equal to 2 into n-4 into n-5 అంటే n² minus 9n plus 20 అని రాయొచ్చు. దట్ ఇంప్లైస్ 7n plus 7 is equal to 2తో మల్టిప్లై చేయండి, 2n² minus 18n plus 40. ఓకే, సో అన్ని టర్మ్స్ ఒకే వైపు రాస్తే 2n² minus 25n plus 33 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసి n వాల్యూ అనేది ఫైండ్ చేద్దాం. సో ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా, 2n² మైనస్ 25n minus 25n plus 33 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. 33 2s ఏమవుతుందమ్మా, 66 కదా. 66ని మనం ఇంకా ఏ విధంగా రాయొచ్చు, 22 అని రాయొచ్చు. ఓకే, సో 2n² మైనస్ 25n ని 22n మైనస్ 3n ప్లస్ 33 ఈక్వల్ టు 0. ఇప్పుడు 2n² మైనస్ 22n లోంచి 2 కామన్ తీస్తే ఏముంటుంది, 2n అనేది కామన్ తీస్తే n-11, నెక్స్ట్ మైనస్ 3n ప్లస్ 33 లోంచి -3 కామన్ తీస్తే -3 ఇంటూ n-11. అగైన్ n-11 అనేది కామన్ తీయండి, ఏమవుతుంది, n-11 ఇంటూ 2n-3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఇంప్లైస్ n-11 ఈక్వల్ టు 0 ఆర్ 2n-3 ఈక్వల్ టు 0. ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 11 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 3/2. కానీ n అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఏమవుతుందమ్మా, పాజిటివ్ ఇంటిజర్ కదా. సో n ఈజ్ ఈక్వల్ టు 11 అనేది మనకి కావాల్సిన ఆన్సర్. ఓకేనా, అర్థమైందమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, 4th వన్ చూడండమ్మా. ఏమంటున్నారు, ఇఫ్ 12p5 ప్లస్ 5 ఇంటూ 12p4 ఈజ్ ఈక్వల్ టు 13pr ఫైండ్ r. ఓకే, సొల్యూషన్ చూడండి. సో ఇక్కడ మనం ఫార్ములా ఏం యూజ్ చేస్తున్నాం, NPR ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఏం తెలుసు, n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ అని తెలుసు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారమ్మా, 12p5 ప్లస్ 5 ఇంటూ 12p4 ఈజ్ ఈక్వల్ టు 13pr అని ఇచ్చారు. r వాల్యూ అనేది మనం ఫైండ్ చేయాలి. ఓకేనా,
దట్ ఎంప్లాయిస్ 12p5 అంటే మనం 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా, ప్లస్ 5 ఇంటూ 12p4 అంటే ఏం రాయొచ్చు 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 13pr అంటే ఏం తెలుసమ్మా 13 ఫ్యాక్టోరియల్ బై 13 మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకేనా, దట్ ఇంప్లైస్ 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏం వస్తుందమ్మా వాల్యూ 7 ఫ్యాక్టోరియల్. ఓకే, ప్లస్ 5 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 13 ఫ్యాక్టోరియల్ బై 13 మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకే, 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్ ని 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా, దట్ ఈస్ ఈక్వల్ 13 ఫ్యాక్టోరియల్ ని 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు బై 13 మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకే, దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న 2 టర్మ్స్ లోంచి మనం 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ అనేది కామన్ తీయొచ్చు. ఓకే, ఇంటూ 1 ప్లస్ 5 బై 8 ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ బై 13 మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకే, బోత్ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 12 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంటుందమ్మా 1 బై 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ప్లస్ 5 బై 8 అంటే 13 బై 8 వస్తుంది. ఓకేనా, 13 బై 8 ఈజ్ ఈక్వల్ టు 13 బై 13 మైనస్ r ఫ్యాక్టోరియల్. దట్ ఎంప్లాయిస్ అండ్ బోత్ సైడ్స్ 13 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా, ఇక్కడ 13 అనేది క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఏముంటుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 13 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. ఓకే, 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ ని మనం ఏ విధంగా రాయొచ్చమ్మా 8 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా, 13 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 8 ఫ్యాక్టోరియల్. That implies 13 minus r factorial is equal to 8 factorial ని నేను 8 ని 13 minus 5 రాయొచ్చా ఫ్యాక్టోరియల్. ఇప్పుడు బోత్ సైడ్స్ మీరు కంపేర్ చేస్తే r ప్లేస్ లో ఏముందమ్మా 5 ఉంది. ఓకే, r వాల్యూ అనేది ఏమవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫిఫ్త్ వన్ ఏమంటున్నారు ఇఫ్ 18pr minus 1 is to 17pr minus 1 is equal to 9 is to 7 find r. ఓకే, ఇక్కడ కూడా NPR ఫార్ములా యూజ్ చేద్దాం. NPR అంటే మనకి ఏం తెలుసు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు 18pr minus 1 is to 17pr minus 1 is equal to 9 is to 7. ఓకే, రేషియో కదా, ఏ విధంగా రాయొచ్చు 18pr minus 1 బై 17pr minus 1 is equal to 9 by 7. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 ఇంటూ 18pr minus 1 is equal to 9 ఇంటూ 17pr minus 1. దట్ ఎంప్లాయిస్ 7 ఇంటూ 18pr minus 1 ఫార్ములా అప్లై చేయండి. NPR ఫార్ములా ఏమవుతుంది 18 ఫ్యాక్టోరియల్ బై 18 minus r minus 1 factorial is equal to 9 into 17pr minus 1 అంటే 17 factorial by 17 minus of r minus 1 factorial. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది 7 into 18 factorial ని 18 into 17 factorial రాయొచ్చు కదా బై 18 minus of r minus 1 అంటే minus r plus 1 factorial is equal to 9 into 17 factorial by 17 minus of r minus 1 అంటే minus r plus 1 factorial. That implies ఇక్కడ both sides 17 factorial అనేది క్యాన్సిల్ అయితే ఇంకా రిమైనింగ్ ఏముంటుందమ్మా 7 into 18 by 18 plus 1 ఏమవుతుంది 19 minus r factorial is equal to 9 by 18 minus r factorial. ఓకేనా, దట్ ఎంప్లాయిస్ ఇక్కడ 9 2s 18 అవుతుంది, 7 2s 14.
ఓకే 14/19 - r ఫ్యాక్టోరియల్ ని మనం 19 - r ఇంటూ 18 - r ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు 1/18 - r ఫ్యాక్టోరియల్. ఓకే బోత్ సైడ్స్ 18 - r ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అయితే దట్ ఎంప్లాయిస్ ఇంకేముంటుంది 14 ఈజ్ ఈక్వల్ టు 19 - r అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు 19 - 14 దట్ ఈస్ r ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా r వాల్యూ అనేది ఫైండ్ చేసాం కదమ్మా, అర్థమవుతుందా ఏ విధంగా చేస్తున్నామో. నెక్స్ట్ వన్ చూడండి, 6th వన్ చూడండి అమ్మా ఏమంటున్నారు, ఫైండ్ n ఇఫ్ n - 1 p3 np4 1:9. ఓకే n వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి npr అంటే ఏం తెలుసు, n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. అండ్ అదే విధంగా ఇక్కడ మనకి n - 1 p3 np4 1:9 అని ఇచ్చారు. సో రేషియో అనేది ఏ విధంగా రాయొచ్చు, n - 1 p3 బై np4 1/9 అని రాయొచ్చు. ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఏమవుతుంది, 9 ఇంటూ n - 1 p3 1 ఇంటూ np4. ఫార్ములా అప్లై చేయండి, 9 ఇంటూ n - 1 p3ని n - 1 ఫ్యాక్టోరియల్ బై n - 1 - 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఇక్కడ np4ని n ఫ్యాక్టోరియల్ బై n - 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. సింప్లిఫై చేయండి ఏమవుతుంది, దట్ ఎంప్లాయిస్ 9 ఇంటూ n - 1 ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్లో ఏముంటుంది n - 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు n ఇంటూ n - 1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు బై n - 4 ఫ్యాక్టోరియల్. బోత్ సైడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే n - 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది, n - 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకేముంటుంది 9 ఈజ్ ఈక్వల్ టు n. దేర్ఫోర్ n వాల్యూ అనేది ఎంత వస్తుందమ్మా 9. ఓకే నెక్స్ట్ వన్ చూడండి, 7th వన్ చూడండి ఏమంటున్నారు, ఫైండ్ ఆర్ ఇఫ్ ఫస్ట్ వన్. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమంటున్నారు 5pr is equal to 2 into 6pr minus 1. మనం r వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. npr అంటే మనకి ఏం తెలుసు, n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. ఫార్ములా అప్లై చేయండి, 5pr అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 - r ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 6pr - 1 అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ ఆఫ్ r - 1 ఫ్యాక్టోరియల్. సింప్లిఫై చేయండి, 5 ఫ్యాక్టోరియల్ బై 5 minus r factorial is equal to 2 into 6 factorial ని 6 into 5 factorial రాయొచ్చు కదా by 6 minus of r minus 1 అంటే minus r plus 1 factorial. ఓకే ఇప్పుడు బోత్ సైడ్స్ 5 factorial అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుందమ్మా, దట్ ఎంప్లైస్ 1 by 5 minus r factorial is equal to 2 into 6 12 by 7 minus r factorial. ఓకేనా, దట్ ఎంప్లైస్ ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న 7 minus r factorial లెఫ్ట్ సైడ్ పంపించండి. 7 minus r factorial by 5 minus r factorial is equal to 12. 7 minus r factorial ని మనం 7 minus r into 6 minus r into 5 minus r factorial అని రాయొచ్చు by 5 minus r factorial is equal to వాల్యూ ఏముంది 12. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే 5 minus r factorial అనేది క్యాన్సిల్ అవుతుంది. 7 minus r into 6 minus r చేయండి ఏమవుతుంది 42 minus 13r plus r square is equal to 12. ఓకే that implies r square minus 13r. ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ 12 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 12 కదా. 42 minus 12 అంటే 30 ఈక్వల్ టు 0. సో 30 అంటే 10 3s are 30 కాబట్టి ఇక్కడ మైనస్ 13r ని నేను మైనస్ 10r మైనస్ 3r కింద రాస్తున్నాను ప్లస్ 30 ఈక్వల్ టు 0. ఇప్పుడు r స్క్వేర్ మైనస్ 10r లోంచి r అనేది కామన్ తీస్తే ఏమవుతుంది r ఇంటూ r మైనస్ 10 అండ్ మైనస్ 3r ప్లస్ 30 లోంచి మైనస్ 3 కామన్ తీస్తే r మైనస్ 10 ఉంటుంది. ఓకే దట్ ఈక్వల్ టు 0. అగైన్ r మైనస్ 10 అనేది కామన్ తీసారనుకోండి ఇంకేముంటుంది r మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ r minus 10 is equal to 0 or r minus 3 equal to 0. That implies r is equal to 10
ఆర్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకేనా, ఆర్ వాల్యూ అనేది ఫైండ్ చేసాం కదా. ఇదే విధంగా సెకండ్ వన్ కూడా చేద్దాం. చూడండి, సెకండ్ వన్ ఏంటమ్మా, 5pr ఈక్వల్ టు 6pr మైనస్ 1 అని ఇచ్చారు. ఆర్ వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, మనకి ఎన్పిఆర్ అనేది ఏం తెలుసు, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏమి ఇచ్చారు, 5pr ఇస్ ఈక్వల్ టు 6pr మైనస్ 1 ఇచ్చారు. వాల్యూ ఫైండ్ చేద్దాం. 5pr ని 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. 6pr మైనస్ 1 ని 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ ఆఫ్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ is equal to 6 ఫ్యాక్టోరియల్ ని 6 into 5 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అండ్ ఇక్కడ 6 మైనస్ ఆఫ్ ఆర్ మైనస్ 1 అంటే వాల్యూ వస్తుంది 7 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు బోత్ సైడ్స్ ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ ఇక్కడ 7 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ డివైడ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 7 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 6. 7 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ని 7 మైనస్ ఆర్ ఇంటూ 6 మైనస్ ఆర్ ఇంటూ 5 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా, బై 5 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ లో 5 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, 7 మైనస్ ఆర్ ఇంటూ 6 మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6. సింప్లిఫై చేయండి, మల్టిప్లై చేస్తే 42 మైనస్ 13r ప్లస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 6. That implies r square minus 13r, రైట్ సైడ్ ప్లస్ 6 ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది కదా. 42 మైనస్ 6 అంటే ప్లస్ 36 ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, 36 ని 9 4 36 కాబట్టి ఇక్కడ మైనస్ 13r ని మైనస్ 9r మైనస్ 4r కింద రాస్తున్నాను. ప్లస్ 36 ఈక్వల్ టు 0. ఓకే, దట్ ఇంప్లైస్ r స్క్వేర్ మైనస్ 9r లోంచి r కామన్ తీస్తే r ఇంటూ r మైనస్ 9 అని రాయొచ్చు. అదేవిధంగా మైనస్ 4r ప్లస్ 36 లోంచి మైనస్ 4 కామన్ తీస్తే మైనస్ 4 ఇంటూ r మైనస్ 9 అని రాయొచ్చు. అగైన్ r మైనస్ 9 అనేది కామన్ తీస్తే ఏముంటుంది, r మైనస్ 9 ఇంటూ r మైనస్ 4 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ r minus 9 equal to 0 or r minus 4 equal to 0. సో r వాల్యూ అనేది ఏమవుతుందమ్మా, r ఈక్వల్ టు 9 or 4 అవుతుంది. ఓకేనా, అర్థమైందా ఏ విధంగా చేస్తున్నాం అనేది. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సైజ్ 6Cలో రోమన్ నెంబర్ 1లో 1 to 7 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.